హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు స్నేహాస్ యూనివర్స్. మీ అందరికీ నేను ఇవాళ చెప్పబోయే టాపిక్ పిల్లో మేనిఫెస్టేషన్. బాగుంది కదా? పిల్లోని యూజ్ చేసి మీరు ఏమి అనుకుంటున్నారో, అంటే ఏ జాబ్ అనుకుంటున్నారో ఆ జాబ్ని ఎలా తెచ్చుకోవాలి, ఎలా సాధించాలి అని చెప్తా. దానికి ఏం కావాలి అంటే ఒక పిల్లో, ఒక పేపర్, ఒక పెన్, అంతే. చాలా సింపుల్. అవి వెళ్ళి తెచ్చుకోండి మీరు. నేను ఇది ఎలా చేయాలి అని చెప్తాను. అంతకంటే ముందు నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు మీరందరూ మీ పిల్లోస్ తెచ్చుకున్నారనుకో, ఒక పిల్లో, ఒక చిన్ని పేపర్, ఒక పెన్. మీరు ఆ పేపర్లో ఏమి రాస్తారు అని అంటే, మీరు ఏ జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటున్నారు. ఒకవేళ నాకు ఈ కంపెనీలో జాబ్ కావాలి అని అనుకుంటున్నారు అనుకోండి, నాకు ఈ కంపెనీలో జాబ్ వచ్చింది. లేదంటే మీరు నాకు ఇంత శాలరీ ఇచ్చే జాబ్ కావాలి అని అనుకుంటున్నారు అనుకోండి, నాకు ఇంత శాలరీ ఇచ్చే జాబ్ వచ్చింది. లేదంటే మీకు ఈ సిటీలో కొంతమందికి ఒక్కొక్క ఏరియాలో కావాలి అనుకుంటారు కదా, ఆ ఏరియాలో జాబ్ వచ్చింది అని రాసుకోండి. లేదంటే ఇంకే స్పెసిఫికేషన్స్తో మీకు జాబ్ కావాలి అని అనుకుంటున్నారో అలాంటి స్పెసిఫికేషన్స్తో మీకు జాబ్ వచ్చింది అని రాసుకోండి అనమాట. ఫస్ట్ మీరు చిన్నదే ట్రై చేయండి. ఫస్ట్నే పెద్దది కష్టంది ట్రై చేసి నాకు రాలేదు, అవ్వలేదు అని బాధపడవద్దు. దీనికి మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటి అంటే, మనం పాజిటివిటీతో ఉండాలి. ఇది జరిగింది, జరుగుతుంది నా వల్ల, ఇది అయ్యింది అలా అనుకోవాలి. మీరు హ్యాపీగా ఉండాలి అన్నమాట. మీ హ్యాపీనెస్ వల్ల యూనివర్స్ని అట్రాక్ట్ చేస్తారు. మీ థాట్స్ వల్ల యూనివర్స్ని అట్రాక్ట్ చేస్తారు. మీరు అది అయ్యింది, జరిగింది అని హ్యాపీగా ఉంటే యూనివర్స్ మీరు అనుకున్నది మీకు తొందరగా ఇస్తుంది. అందుకే మేనిఫెస్టేషన్ ప్రాసెస్ అనేది చేస్తూ ఉంటారు. మీరు అనుకున్నది తొందరగా మీ దగ్గరికి రావడం గురించి. మీరు ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు ఆ పేపర్లో రాసుకున్నారు కదా, ఎలాంటి జాబ్ వచ్చిందో, లేదంటే ఎంత ప్యాకేజ్తో వచ్చిందో, లేదంటే ఏ కంపెనీతో వచ్చిందో, అలా ఆ పేపర్ని ఏం చేస్తారు అని అంటే, మీరు తెచ్చుకున్న పిల్లో ఉంది కదా, ఆ పిల్లోలో ఈ పేపర్ అనేది పెట్టండి. మీకు పిల్లోకి కవర్ వేస్తారు కదా మీరు, ఆ కవర్ లోపల నుంచి పెట్టండి అన్నమాట. అలా ఏ డైరెక్షన్లో పెట్టాలి అంటే, మీరు రాసింది మీ తల కిందకి, మీరు పడుకునేటప్పుడు మీ తల కిందకి అది తగలాలి అన్నమాట. అలా పెట్టుకొని పడుకోండి అన్నమాట. ఇది ఏ టైంలో చెయ్యాలి అని అంటే, మీరు రాత్రి టైంలో పడుకుంటారు కదా, ఆ టైంలో అలా మీ బ్రెయిన్కి అలా తగిలినట్టు అన్నమాట. అలా తగలడం వల్ల, మళ్ళా మీరు హ్యాపీగా అనుకోవడం వల్ల, ఫీల్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, మీ హ్యాపీనెస్ ఎక్కువయ్యి మీ అట్రాక్షన్ పవర్ కూడా ఎక్కువ అవుతుంది. మీరు ఓన్లీ నేను ఇలా పేపర్ రాశాను, ఇలా హ్యాపీగా అనుకుంటున్నాను, నేను ఇంకేం అంటే దానికి కావాల్సినట్టు, ఒకవేళ మీకు ఆ కంపెనీలో ఏదైనా స్కిల్ అడిగారు, లేదంటే ఇంకేమైనా అడిగారు, అది నా దగ్గర లేదు అని మీకు తెలిసి ఉంటే, మీరు దాన్ని అప్ స్కిల్ చేసుకోవడం, లేదంటే ఇంకే వాళ్ళు ఏం అడిగారో అవన్నీ నేర్చుకోవడం అలా చెయ్యాలి. అంతేగాని నేను ఈ టెక్నిక్ చేస్తున్నాను, ఆ మేనిఫెస్టేషన్ టెక్నిక్ చేస్తున్నాను కదా, సో నాకు జాబ్ నేను అనుకున్నది వచ్చేస్తుంది అనుకుంటే అది చాలా టైం పడుతుంది. మీరు ఇలా వాళ్ళు అడిగిన దానికి ట్రై చేస్తూ మీరు ఇలాంటి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అనేవి చేస్తూ ఉంటే, మీరు అనుకున్న దానికన్నా ఇంకా ముందుగా మీకు నచ్చిన జాబ్, లేదంటే మీరు ఎలాంటిది జాబ్ ఆశిస్తున్నారో ఆ జాబ్ అనేది వస్తుంది. అందుకే ఈ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ అనేవి యూజ్ అవుతాయి. మీరు ఇంకా నాకు ఈ ప్రాసెస్ చేస్తున్నా రాలేదేంటి, అవ్వలేదేంటి అనే నెగెటివ్ థాట్‌తో అస్సలు ఉండకూడదు. నాకు వచ్చింది, నాకు అయ్యింది అలా అనే ఉండాలి. ఆ హ్యాపీనెస్తోనే మీరు అలా అయితే ఎలా హ్యాపీగా ఉంటారో అలాంటి హ్యాపీనెస్తోనే ఉండాలి. మీరందరూ ఈ ప్రాసెస్
తప్పకుండా చేసి నాకు కమెంట్ సెక్షన్‌లో ఎలా అయ్యింది? మీకు అంటే ఇలా స్టార్ట్ చేసిన తర్వాత ఎలా ఉంది? ఇంకా మీకు కూడా కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుందా? లేదా? ఈ జాబ్ వస్తుంది అనేసి. మీరు భయం అయితే అస్సలు పెట్టుకోవద్దు. పాజిటివిటీతో ఉండండి. హ్యాపీగా ఉండండి. మీరు ఏం చేయగలరో ఆ జాబ్ తెచ్చుకోవడానికి అవి ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా మీరు అనుకున్న జాబే వస్తుంది. మీరందరూ ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. లైక్ అండ్ షేర్ చేయడం వల్ల మీరు రీచ్ అనేది పెరుగుతుంది వీడియోకి. రీచ్ పెరగడం వల్ల చాలామంది జాబ్ సెర్చ్‌లో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇంకా మీరు ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయడం వలన నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీ అందరికీ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అని నాకు కింద కమెంట్ బాక్స్‌లో రాయండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ధన్యవాదాలు.